ఈ నూతన సంవత్సరం అంతా దేవునితో మనం నడవాలని ఆయన ఇష్టపడతా ఉన్నాడు. నా సహోదరులారా, మనలను మనం పరిశీలన చేసుకుందాం. దేవుని సన్నిధిలో కూర్చుని, ప్రభువా నీ ఆత్మతో నన్ను నింపుము, నన్ను శుద్ధీకరించుము, నీ శక్తితో నింపి నన్ను నీ సేవలో బలముగా వాడుకొనుము, అనేకులకు సువార్తను ప్రకటించే శక్తిని నాకు ప్రసాదించుము. ప్రియులారా, ఈరోజు మనము దేవునికి సహకారులమై ఉన్నాము, దేవుని జతపనివారమై ఉన్నాము. అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి పత్రిక రాస్తూ అంటాడు, 3వ అధ్యాయంలో 9వ వచనంలో అంటాడు, మేము దేవుని జతపనివారమై ఉన్నాము. నీవు నేను దేవుని జతపనివారము, దేవునితో కలిసి పని చేయుట. మిట్ట మధ్యాహ్నం 12 గంటల వేళ యేసయ్య ఒక బావి దగ్గర కూర్చుని ఒక పాపిని రక్షించడానికి ఆయన అక్కడ ఆగినట్లుగా మనము యోహాను సువార్త 4వ అధ్యాయంలో మనం చదువుతున్నాము. యేసయ్యతో జతపనివారు అనగా యేసయ్య